నటుడు నితిన్ కరెంట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కరెంట్ షాకింగ్ నిర్ణయం ఏంటంటే, నితిన్ అన్న ఇకపై రాబోతున్న సినిమా జబర్దస్త్ వేణు దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోడంట. సినిమా సూపర్ డూపర్ డీలక్స్ కెవుకేక పిచ్చికేక హిట్ అయిన తర్వాతనే రెమ్యూనరేషన్ తీసుకుంటాడంట. క్యూ కిస్లియే అంటే తమ్ముడు సినిమా పీకింది, అంతకుముందు వచ్చిన రాబిన్ హుడ్ కూడా పీకింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి హై వోల్టేజ్తో బాగా ఊపు అందుకున్నాయి. రిలీజ్కి ముందే ఎంత పైకి ఎగిరినాయో అంతే పుసుక్కులు పడిపోయినాయి. కానీ నితిన్ నిర్ణయం ఏంటంటే, నేను బాగా సినిమా చేసి బాగా నటించి సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుతుంటే అప్పుడు డబ్బులు తీసుకుంటాను అని అంటున్నాడు. కానీ నితిన్ ఒక్కడి చేతిలో ఉండదు. టాప్ టు బాటమ్ మంచి కథ ఉండాలి, మంచి మ్యూజిషియన్ ఉండాలి, మంచి హీరోయిన్ కూడా ఉండాలి, మంచి దర్శకుడు ఉండాలి. ఇలా అన్ని క్రాఫ్ట్స్ బాగుంటేనే, కథలో బలం ఉంటేనే సినిమా రిలీజ్ అవుతుంది. కథలో బలం లేకుండా 100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఓం శాంతి పరాశక్తి. కథలో మంచి బలం ఉండి ₹1 సినిమా తీసినా కూడా సూపర్ డూపర్ డీలక్స్ కెవుకేక పిచ్చికేక పోలికేక హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చగాడు 80 లక్షల సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసింది ఓన్లీ తెలుగులో వాయిస్ చెప్పుకున్నారు. బైలింగువల్ సినిమా కాదది, తమిళ్లో రిలీజ్ చేసిన సినిమా, తమిళ సినిమా అది బిచ్చగాడు. జస్ట్ రైట్స్ తీసుకున్నారు సి కళ్యాణ్ గారు, తెలుగు వాయిస్ చెప్పుకున్నారు. అది స్టోరీ. కంటెంట్ ముఖ్యం, నితిన్ రెమ్యునరేషన్ ముఖ్యం కాదు. అది స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు చేసుకోరు నాకు తెలుసు.